హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇదేమోని కంద అండి. చూసారా, మొన్న కందా పచ్చడి కూర చేశాను. కందా పచ్చడి కూర చేసిన తర్వాత కొంచెం కంద మిగిలిపోయింది. ఈ మాత్రం కంద మిగిలిపోయింది. ఆ కంద అలాగే వదిలేసాను. వదిలేసిన తర్వాత చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. పైన అంతా పెచ్చులాగా కట్టేస్తుంది. ఇట్లా చూడండి, నల్ల నల్లగా అయిపోతుంది. అదేం పాడైపోయినట్టు కాదండి. మనం ఆ వరకు కట్ చేసేసుకున్నామే అనుకోండి. ఇదిగోండి, ఇలా కట్ చేసేసుకుని ఇది తీసేసామే అనుకోండి, మనం కంద లోపలదంతా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. నాకు ఇంత కంద అయింది. దీంతో మనం చక్కగా కంద అట్లు వేసుకోవచ్చు. మరి ఎంతో కంద లేదు కాబట్టి, కొద్దిగానే ఉంది కాబట్టి దాన్ని నేను ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను. అయితే ఈ కంద కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి, అది తప్పకుండా పాటించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమో ఉండదన్నమాట. కంద కట్ చేసేటప్పుడు దురద పడుతుంది, చెయ్యంతా దురద వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని కందలు దురద ఉంటాయి, కొన్ని కందలు దురద ఉండదు. సో ఏది ఏమైనా కూడా మనం ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది కదా. అందుకని చేతికి ఆయిల్ రాసుకోండి. ఇలా ఏ నూనె అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా పర్లేదు, మనకి ఇంట్లో కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. చేతికి రెండు చేతులకు శుభ్రంగా ఆయిల్ రాసుకోండి. ఇదిగో అదే దాని తాలూకా ఆయిల్ తాలూకా జిడ్డు అనమాట ఇదంతాను. చూసారా, నేను కత్తికి అంతా ఆయిల్ రాసుకున్నాను. ఇక్కడ అంటే చేతికి రాసుకున్నాను. చేతికి రాసింది మొత్తం ఇలా పట్టుకుంటాం కదా, పట్టుకుని కట్ చేస్తాం కాబట్టి మొత్తం దీనికే అంటుకుపోయింది. సో ఇది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా యూజ్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుందన్నమాట. మన లాస్ట్ టైం నేను ఆయిల్ రాసుకోకుండా కట్ చేశాను, చెయ్యంతా దురద వచ్చింది. ఇప్పుడు ఆయిల్ రాసుకుని కట్ చేశాను, అస్సలు దురద అనేదే లేదనమాట. సో ఈ కంద విషయం ఇక్కడ అయిపోయింది కదా. దీన్ని శుభ్రంగా మొత్తం తొక్కలు తీసుకుని కట్ చేసేసుకుని ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. నీళ్ళల్లో వేసేసుకుని పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. చూడండి, దీంతో కంద అట్లు కూడా చాలా చాలా బాగుంటాయి. సో మనం ఇప్పుడు అట్లు కాదు, వేరే చేసుకుందాం. అది ఏం చేసుకుంటున్నాను ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటా, సరేనా? ముందుగా కంద ఉన్నవాళ్ళు ఇలా కట్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది నీళ్ళల్లో వేసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీన్ని నేను ఇదిగోండి ఈ కుక్కర్లో వేసేసుకుంటాను. డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను. ఒక గిన్నెలో అది ఏం పెట్టుకొని ఇప్పుడు ఇట్లా డైరెక్ట్గా వేసుకుందాం. ఇదిగోండి మొత్తం అన్నీ నేను ఈ కుక్కర్లో వేసుకున్నాను. బుజ్జి కుక్కర్, ఈ కుక్కర్లో వేసుకున్నా. అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట. అంటే మామూలుగా అయితే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఉడికిపోతుందండి. జస్ట్ మామూలుగా మనం ఉత్తి గిన్నెలో పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే మెత్తగా అయిపోతుంది. కానీ ఈ కంద ఉడకట్లేదు. మొన్న కంద పచ్చడి కూర చేసినప్పుడు చాలా అవస్థపడ్డాను. అసలు 2 సార్లు కుక్కర్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చినా కూడా అసలు ఒకసారి 5 విజిల్స్, ఇంకోసారి 5 విజిల్స్ వచ్చినా కూడా గట్టిగానే ఉందండి, దుంప ఉడకలేదు. సో అప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించేసి దాన్ని కూర చేసేసాను. ఆ వీడియో చూడండి మీరు చూడకపోతే కనుక. సరే కానీ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఉడకాలంటే కనుక ఇప్పుడు మనకు స్టవ్ మీద పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. అప్పటికైనా ఉడుకుతుందో లేదో చూద్దాము. ఉడకాలంటే ఒక చిన్న టిప్పు, కూర ఇది ఈ కంద తొందరగా ఉడకాలంటే కనుక ఒక చిన్న టిప్ ఉందండి, చెప్తాను. ఇదిగోండి కొద్దిగా సోడా ఉంది కదా, సోడా ఇందులో వేసేసుకోండి. కొంచెం కుకింగ్ సోడా ఇట్లా వేసేసుకోండి. అంటే నేను కూరలలో దేంట్లోనూ సామాన్యంగా అస్సలు వేయను. ఇలా ఉడకని వాటికి కొద్దిగా వేసుకుంటే ఉడుకుతుందని అంటారు. ఇప్పుడు నేను పెట్టి చూస్తాను. ఒక 2-3 విజిల్స్ వచ్చిన ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. చిన్న కుక్కరేక తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. అయితే కుక్కరు చల్లగా అయింది ఫ్రెండ్స్. ఉడికిందో లేదో చూద్దాం. కలర్ అది సోడా వేయడం వల్ల అనుకుంటాను ఈ కలర్ వచ్చింది. అమ్మ పైన ఉడికింది కానీ ఇంకా కొంచెం లోపలంతా కొద్ది గట్టిగానే ఉంది ఫ్రెండ్స్. సర్లేండి, ఏం కాదులేండి. దీన్ని ఇప్పుడు మనం నీళ్ళన్నీ తీసేద్దాం. నీళ్ళన్నీ తీసేసుకుని ఇందులో వడకోసేసుకుందాం. పర్వాలేదు, కొన్ని ఉడికినాయి, కొద్దిగా గట్టి, ఇది కొంచెం గట్టిగా ఉంది కానీలేండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దామండి. కంద ఫ్రై
కంద తురిమేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే ముద్ద అయిపోయినట్టుగా ఉంది, కానీ ముద్ద అయిపోలేదు, కొన్ని కొన్ని ముక్కలు ఇంకా ఉడకలేదు. సో నీళ్ళన్నీ ఎగిరేదాకా మనం కొంచెం దీన్నైతే ఇలా వేపుకుందాం. ఇంకొకసారి కలిపేద్దాం. మళ్ళీ చూసుకోకపోతే మాటికి చూసుకోవాలండి, లేదంటే అడుగంటేసి మాడిపోతుంది. అసలు ఇప్పుడు ఇందాక చేసిన ఒక రెసిపీకి కొంచెం మాడిపోయింది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అదే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసేసుకోండి, కొంచెం కరివేపాకు. కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని ఇవంతా చక్కగా ఒకసారి ఇలా కలిపేద్దాం. దీన్ని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. మూత తీసి చూద్దామండి. ఎక్కువసేపు ఇలాగే వదిలేసామే అనుకోండి, అనవసరంగా మాడిపోతుంది. ఇదిగోండి ఇలా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకోవడమే. ఆ మిరపకాయలు వేసాం కదా, ఆ మిరపకాయలు ఏం కారం ఉండవండి, లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారా, అవి ఊరికే నంచుకోవడానికని వేసాను, కొరకు తినడానికని, చూడడానికి కూడా బాగుంటుంది కదా, అందుకని కొంచెం కారం. మీ కారానికి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసేసి వెంటనే స్టవ్ ఆపేద్దామండి, లేదంటే మళ్ళీ కారం కూడా మాడిపోతుంది. సో స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. మూత పెడదాం ఒక 5 నిమిషాలు, ఇలాగే వదిలేద్దాం. అడుగు పట్టింది కదా, అదంతా కూడా వచ్చేస్తుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూసారా, ఇలా అంటే ఇది మనకి బాగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ అడుగు పట్టుకున్నది మాడిపోలేదు, చక్కగా మామూలుగా అడుగు పట్టింది అంతే. ఇలా గోకేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది. కాకపోతే 5 నిమిషాలు మాత్రం దీనికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తేనే వస్తుంది. వెంటనే మనం తీసి బ్రష్ అవుట్ చేసేసామే అనుకోండి, అది అలాగే ఉండిపోతుంది, రాదనమాట. అంటే ఇక మనం గట్టిగా పట్టుకుని బలవంతంగా గీకితే వస్తుంది. దీంట్లో ఈజీగా వచ్చేస్తుంది, ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. కంద ఫ్రై చేసుకోవడం ఎంత ఈజీగా చూసారా. ఇది ఉడకలేదు కాబట్టి నేను ఉడికించుకున్నాను. అదే ఉడికే కంద కాదు కాబట్టి తొందరగా ఉడకట్లేదు కాబట్టి నేను ఇలా ఉడికించుకున్నాను. కానీ మామూలుగా అయితే కనుక తురిమేసేసుకుని ఆపడంగా మనం కొంచెం నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని ఆయిల్లో వేసేసుకుని వేయించేసుకోవచ్చండి. అలా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది, బాగుంటుంది. ఇది మనం ఇలా తీసేసుకుందాం. చూసారా, చిన్న ముక్కగా ఉంది, ఇంకా ఏమి ఉడకట్లేదని మనం పాడేసామే అనుకోండి, ఏం లాభం. మనం ఇలా చేసేసుకుంటే ఒక ఉపాయంతో కొంచెం చేసేసుకున్నామే అనుకోండి, టేస్టీ మన కంద ఫ్రైని ఎంజాయ్ చేయొచ్చు. అంతే, ఎంత వచ్చింది. చూడండి, మన కంద ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. దీంట్లో వెల్లుల్లిపాయ కూడా తొక్కుని వేసుకోవచ్చు. ఇక మన ఇష్టం అండి, మన ఇష్టానికి మనకి బుర్రకి ఎట్లా తోస్తే అట్లా నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో మీకు చూపించాను. మీరు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. దీంట్లో కొద్దిగా పైన శనగపిండి కూడా జల్లుకోవచ్చు, పుట్నాల పొడి, శనగపిండి కూడా జల్లేసుకుని చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా చాలా బాగుంటుంది. కంద పులుసు పెట్టి కూర మన ఛానల్లో ఉంది,
చాలా రుచిగా ఉంటుంది అది కూడాను. కంద పులుసు బెల్లం పెట్టి కూర, ఇలా రకరకాలు చేసుకోవచ్చండి. ఒక కూరగాయ ఉందంటే ఆ కూరగాయన్ని బోలెడు రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇది విషయం. ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.